వైసీపీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు తమ స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని వైసీపీ యువనేత సాకేత్ చంద్ర అన్నారు. శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి వచ్చిన సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు. శైలజనాథ్కు యువజన విభాగం తరపున స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడారు. యువత తనకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. యువజన విభాగం చేస్తున్న పోరాటం తాను కూడా భాగస్వామ్యం అవుతామన్నారు. ప్రజల పక్షాన పోరాడమే కాకుండా వైసీపీ బలోపేతానికి యువజన విభాగం పనిచేస్తుందన్నారు. మరోవైపు సాకేత్ చంద్ర మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శైలజనాథ్ రాక చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆయన ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పేరు ఉందని ఆయన నాయకత్వంలో మరింత బలంగా పనిచేస్తామన్నారు. ఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాడు. ఇంతమంది యువకుల్ని పార్టీలో చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. పైగా చంద్ర యాక్టివ్గా పనిచేసేవాడు. క్లబ్ నుంచి చూస్తూ ఉన్నాం, మంచి పేరు ఉన్నవాడు కూడా. చంద్ర లాంటి వాళ్ళ నాయకత్వంలో ఖచ్చితంగా యువజనుల్ని యూత్ని ముందుగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాల సాధన కోసం ఖచ్చితంగా పనిచేస్తున్నారు, పనిచేయబోతారు కూడా. మరింత గట్టిగా నిర్మాణాత్మకంగా పనిచేస్తామని కూడా వాళ్ళ ప్రణాళికలతో ఉన్నారు. ఖచ్చితంగా ఏ అవసరం వచ్చినా నేను నా వంతు సహకారం మాట పెద్ద మాట, కానీ నేను కలిసి ఆ విషయంతో వాళ్ళతో ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రజలకి కష్టం, రాష్ట్రానికి కష్టం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, ఎస్టీలకు కష్టంగా ఉన్న కాలం చూస్తూ ఉన్నాం. మాటలు కాకుండా చేతలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. సో పిల్లలంతా బాగుండాలి. చంద్ర నాయకత్వంలో అనంతపురం జిల్లాలో యువజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం గట్టిగా పనిచేస్తారని కోరుకుంటూ, అట్లాగే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పదవులు నిర్మించి వారి స్వార్థం కోసం కొంతమంది పార్టీలు కూడా వీడడం మనం చూసాం. ఈరోజు అంతలో ఈరోజు చూస్తే ఏ పదవి కూడా లేకున్నా, ఎలక్షన్ లేకపోయినప్పటికి కూడా మన శైలజనాథ్ అన్నగారు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషకరం. ఆయన ఓన్లీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తే కాదు, రాష్ట్రంలో మినిస్టర్గా, అదేవిధంగా ఆయన విప్పుగా కూడా ఆయన చేసిన అనుభవం ఆయనకుంది. ఆయన అనుభవాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం, ఆయన కూడా వచ్చి ఆయన అనుభవాన్ని, అదేవిధంగా ఆయన ఇంతకుముందు చేసినటువంటి ఉద్యమాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తాడని చెప్పనేసి మేమందరూ కూడా ఆయన తెలియజేస్తున్నాం. ఈరోజు యువజన విభాగం ఆయన పార్టీలోకి వచ్చిన సందర్భంగా మేమందరూ కూడా యువజన విభాగం బలోపేతానికి ఆయన దగ్గరికి వచ్చి కలిసడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, మా అందరికి కూడా యువత పార్టీకి ఎంతో ముఖ్యం, రాజకీయాలకి కూడా యువత అనేది చాలా ముఖ్యం, మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆయన మేము అడిగాము ఆయన్ని, అన్న బలోపేతానికి మీ అంత సహకారం కావాలంటే ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నా వంతు సహకారంగా మీరు ఏం చేసినా కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్పడం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.